ఇంకా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. చెప్పట్లేదు బా అసలు ఎక్కడ చెప్పారు. ఇంకా మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ జీవన్ ఇక్కడ ఐ రిక్వెస్ట్ అలాగే సాయి గారి మదర్ అండ్ కొంచెం ఒక గ్రూప్ పిక్చర్ మీడియాకి దయచేసి మిమ్మల్ని అందరినీ కుదించి ఒక ఫోటో తీయవలసిందిగా. మీరు ఒకసారి మధ్యలో ఉండండి. హలో హలో మీరు మధ్యలో ఉండండి, వాళ్ళు అటు ఇటు ఉంటారు. ఒకసారి మధ్యలో ఉండండి. మీరు ఇవ్వండి సార్ ఓకే. మీరు ఉండాలి డైరెక్టర్ గారు, మీరు రండి. నేను మాట్లాడతా, ఇచ్చేయండి మీరు ఫోటో. ఇప్పుడు 1 2 1 2 3 క్లాప్స్ రావాలా బాధ మొత్తం ఓపెన్ చేసేలోగా. 1 2 1 2 3 రెడీ గో. 1 2 1 2 3 1 2 ప్లీజ్ దయచేసి అందరూ గట్టిగా చెప్పట్లు. విజిల్ విజిల్. ఓకే మ్యాజిక్ మూమెంట్. అందరికీ నమస్కారం అండి. తల్లాడ సాయి మా ఊరు అబ్బాయి అనమాట. సో కరోనా టైంలో మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయిందనమాట, సేట్జీ అని. అసలు అందరూ భయపడి బయటికి రావడానికి కష్టపడుతూ ఉంటుంటే ఈయన ఎకాయకి సినిమా తీశారు ఎవరా అని అనేసి. దట్స్ హౌ ఈ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ అనమాట. ఆ తర్వాత చాలా సందర్భాల్లో రకరకాలుగా కలుస్తూ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. ఐ థింక్ ఇది 8th సినిమా కదా నీది. 8 సినిమాల్లో హీరోగా చేశాడు, డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ సినిమా భరణి గారితో చేశాడు. అన్నిటివి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేది చేసి అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ చేస్తూ అండ్ అందరికీ ప్రాపర్గా పేమెంట్స్ చేసుకుంటూ అంటే ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్లా ముందుకు వెళ్తూ ఉన్నాడు. తను సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా పెద్దోడు అవ్వాలని మా అందరికీ మనసులో ఉంటుంది. అలాంటిది ఈ మ్యాజిక్ మూమెంట్ కథ అనుకోకుండా చెప్పడం జరిగింది. చాలా బాగుంది సాయి, ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని అంటే తనే హీ ఆస్క్ మీ టు ప్రజెంట్ ద మూవీ అనమాట. సో నేను డెఫినెట్గా తనకు ఉపయోగపడుతుంది అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, ఐ లవ్ టు ప్రజెంట్ అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. అండ్ సాయికి తన ఎంటైర్ టీమ్కి వీళ్ళందరినీ నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. అదొక బ్యూటీ అనమాట. అంటే తనతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ ఒక టీమ్గా అయ్యి రకరకాలుగా ఇన్వాల్వ్ అవుతూ ఒక్కొక్కళ్ళు పబ్లిసిటీ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ నిజంగా ఇది ఒక ప్యాషనేట్ టీమ్ అండి. సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఒక బడ్జెట్ అంతా ప్రాపర్ ప్లానింగ్ అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సాయి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి కథ, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్. అతి త్వరలో సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతూ ఉంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు సాయి అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఏంటి అంకిల్ మంచిగా ఉంది టైటిల్ చెప్పండి ఒకసారి. మ్యాజిక్ మూమెంట్. ఓకే బాగుందా అయితే? ఓకే అందరూ చూడొచ్చా ఈ సినిమా? మ్యాజిక్ మూమెంట్స్ అని పెట్టిండు మీ అబ్బాయి, మంచిగుందా? సరే ఇప్పుడు డైరెక్టరు, యాక్టరు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మారాడు. సినిమా అంటేనే ఇష్టమా? ఇంకా ఏం చెప్తుంటాడు మీకు సినిమా గురించి మీ అబ్బాయి? ఏం చెప్తుంటాడు? త్వరలో మన సినిమా సక్సెస్ అవుతుందని చెప్తాడు. ఓకే సూపర్. సెట్కి వెళ్తుంటారా మీరు? సెట్కి వెళ్తుంటారా? ఓకే. సో మీ అబ్బాయి గురించి చివరిగా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సినిమా కోసం? 2015 ఇప్పటికే 6 సినిమాలు తీశాడు. నిర్మాతగా, డైరెక్టర్గా, హీరోగా. ఇతనికి తోడు ఉండే ఆర్టిస్టులు అందరూ ఇంకా కష్టపడి వెంకరెడ్డి దుగ్గిరెడ్డి గారు, తల్లాడ వెంకన్న గారు కళ్ళు వాటి నుంచి తెరుస్తాడు, మంచి విశ్వరూపం చూపిస్తాడు. నా కోరిక సాయి ఎమ్మటి వెన్నంటుండి ఒక సినిమా సక్సెస్ అయ్యి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సూపర్. అమ్మా మీ విషెస్ ఏం చెప్తారు మీ అబ్బాయికి? సాయి చిన్న పనైనా పెద్ద పనైనా తన భుజాల మీద వేసుకొని ఎలా చేస్తాడో, సాయి వెంట ఉన్న టీం కానీ వాడు వెంట ఉన్న అన్నలు కానీ ఎవరైనా సరే మనదంటూ ముందుకి వాడితో ఫస్ట్ నుంచి ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తుంటారు. సాయి ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్.
మీరిద్దరు నిజంగానే లవకుశల. బట్ అది చూసిన తర్వాత ఇట్ ఈస్ కరెక్ట్ సూటబుల్. ఆయన చెప్పేటువంటి రఫ్ స్టోరీకి మ్యాచ్ అవుతుంది. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ మ్యాజిక్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ సస్పెన్స్. సో జనరల్గా అన్ని మూమెంట్స్ తెలిసిపోతుంటాయి, బట్ ఈ మూవీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఆడియన్స్ని 2 to 3 hours కంటిన్యూగా వాచ్ చేసి ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలని చెప్పేసి. సో మ్యాజిక్ మూమెంట్స్ ఈజ్ అ వండర్ఫుల్ నేమ్. ఫ్యూచర్లో ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే నువ్వు గౌరవించావో, నీ తల్లి లాంటి సినిమా ఫీల్డ్కి కూడా నువ్వు ఒక మంచి పొజిషన్ పోవాలని చెప్పేసి. ఫ్యూచర్ ఈజ్ యువర్స్. సో ఇది ఈజ్ ద బెస్ట్ మైల్ స్టోన్ కాగలదు ఈ మూవీ మిషన్లో. దీనికి తగ్గట్టుగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, సో ఒక మంచి టెన్షన్ పడకుండా, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇంపార్టెంటే. సినిమా ఫీల్డ్ అనేది ఒక అన్సిస్టమేటిక్ ఫీల్డ్. అలాగా మెడికల్ సిస్టంలో ఒక సిస్టమ్ ఉంటుంది, సినిమా ఫీల్డ్లో ఉండదు. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక వండర్ఫుల్ డైరెక్టర్గా తయారవుతారు. ఆల్ ది బెస్ట్ సాయి. థ్యాంక్ యూ. ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సాయి కోసం వచ్చారు. నేను కానీ అందరం సాయి అనేవాడు మన అందరికీ పరిచయం. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం వేరే ఎవరో పిలవటం వల్ల మనం రావటం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ సాయి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. సో అందరూ సాయిని చూసి వచ్చారు. సో ఈ ఫిలిము బాగా ఆడాలి, సాయికి డబ్బులు రావాలి, ఇంకా సాయి 4 సినిమాలు తీయాలి. ఒక నిర్మాతగా నేను అదే కోరుకుంటా. ఏ నిర్మాత అయినా సరే ఓ సినిమా తీసినప్పుడు ఆ నిర్మాతకి డబ్బులు రావాలి, మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి, దాని ద్వారా 10 మంది బ్రతకాలి. సో తనకున్న స్థాయిలో తన సినిమా తీసి 10 మంది దాని మీద బ్రతికేటట్టు చేసినందుకు సాయి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ. హలో హలో, ఇక్కడ ఏమైనా పర్ఫామ్ చేస్తే ఇంటికి వెళ్ళాక మీకు మూమెంట్స్ కనపడతాయి. అదే అలవాట్లో పొరపాటు, సారీ. కాదు, ఓకే, మొత్తానికి సినిమాలో ఒక భాగం అయ్యారు. ఒక భాగం కాదు, మొత్తం భాగం మేమే. మొత్తం ఈ మూమెంట్స్ అన్ని మీరేనా? యా. సింహ భాగమా? ఓకే ఓకే సింహం. ఓకే. జీవన్ గారు, మొత్తానికి సాయి గారి డైరెక్షన్లో, అంటే ఆయనే హీరో, ఆయనే నిర్మాత, ఆయనే డైరెక్టరు, అండ్ మీరు కూడా మంచి పాత్ర చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అనుభవం, మీ అభిప్రాయం? యా, థ్యాంక్ యూ అండి. సో ముందుగా అందరికీ నమస్కారం. సో మీడియా మిత్రులకి, మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసే మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి ఒక్కడే కాదు, టీం అంతా పెద్ద టీం ఉంది దీని వెనక. సో టీం అంతా చాలా కష్టపడి, అదే రివీల్ చేయను, నన్ను టైటిల్ రివీల్ చేయకుండా ఇన్ని రోజులు ఆపాడు, ఇప్పుడు టీంని రివీల్ చేయొద్దు అంటున్నాడు. సరే ఓకే, ఎనీవే. సో లాస్ట్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదామా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి ఒక మంచి సినిమా చేస్తున్నాం, మంచి సబ్జెక్ట్, పేరు మాత్రమే అలా మ్యాజిక్ మూమెంట్ అని పెట్టాం. నిజంగా ఈ సినిమా చాలా ఆధ్యాత్మికంగా వెళ్తుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.